నా పేరు రోహిత్ సత్యన్. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా కమ్యూనిటీ అందరికీ అండ్ మా చీఫ్ గెస్ట్ గారు మురళీకాంత్ సార్ అండ్ కౌశిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ us సార్. సో నాకు ఇదంతా చాలా కొత్తగా ఉందండి, ఎందుకంటే నేను ఇంతకు ముందు ఒక 2017 నుంచి క్యారెక్టర్స్ చేస్తూ పంచతంత్రం, సత్యభామ, రీసెంట్ గా మయసభ, ఎప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా నా పేరు పిలిస్తే స్టేజ్ ఎక్కచ్చు అన్న దాంతో నేను వస్తుండే. అండ్ ట్రైలర్ లాంచ్ ఉంటే మన ఒక్క షాట్ ఉంటే బాగుండి అనిపించేది. ఈరోజు అది నేనే యాక్చువల్లీ. ఎవరన్నా అసలు ఎవరైనా అనుకుంటే మల్లేష్, అది నేనే మల్లేష్ క్యారెక్టర్ చేశాను. సో నేను టికెట్స్ అమ్మడం నుంచి, ఒక థియేటర్ లో టికెట్స్ అమ్మడం నుంచి స్టేజ్ పైన యాక్టర్ అవ్వడం వరకు అన్ని చేశాను. సో ఏదైతే అవన్నీ నేర్చుకున్నాను ఒక 7-8 years, A to Z in యాక్టింగ్ ఈ క్యారెక్టర్ లో నేను అప్లై చేశానండి. అండ్ నాకు ఒక 99 డిఫికల్టీస్ ఉండే వెన్ ఐ స్టార్టెడ్ దట్. ఒక రోజు నేను యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయినప్పుడు నా ముందు 99 డిఫికల్టీస్ ఉన్నాయి, ఒకటే బిలీఫ్ ఉంది నేను యాక్టర్ అవుతా అని. సో ఒక్కొక్క డిఫికల్టీ దాటుకుంటూ వస్తా ఉంటే అందరు అంటారు యుల్ ఆల్మోస్ట్ రీచ్ ద డోర్, బట్ అదే లాస్ట్ డోర్ అని అందరూ గివ్ అప్ ఇచ్చేస్తారు. సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ నేను ఒక్కడనే చేయకపోతుండే. ఐ థింక్ చరణ్ బ్రో అండ్ సుబ్బాబయ్య ఎప్పుడైతే నన్ను బిలీవ్ చేశారో, బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ 60-year-old క్యారెక్టర్. సో ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్ టు బీ దేర్. అండ్ ఆ వయసులో అది ఎక్స్పీరియన్స్ చేయకుండా చేయడం ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ టు మీ. సో థ్యాంక్ యూ సో మచ్ చరణ్. సుబ్బాబయ్య మీరు వింటున్నారు కదా, అంటే ఆయన US లో ఉన్నాడు, పైన చూస్తున్నా అనుకోవద్దు. అదే అంటే ఐఎమ్ సేయింగ్ ద వర్డ్ ఇస్ ఓపెన్ కదా, అందుకే జస్ట్ పుట్టింగ్ ద వర్డ్, అందుకే పైన చూసాను. సో అదండి, దట్ ఈస్ మీ. కమింగ్ టు ద సినిమా, ఇట్స్ అమేజింగ్. ఆల్మోస్ట్ 2 years రాశారు. ఎవ్రీ క్యారెక్టర్, ఆ narrative సిచ్యువేషన్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయంటే యూ షుడ్ వాచ్ దిస్ మూవీ ఆన్ స్క్రీన్. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ హియర్ అండ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ presenting this film. Thank you so much. And one last thing, I'm sorry if I'm taking so much time. I'll tell this